have any videos? Need for objectives of material control. Availability of materials. There should be availability of all types of materials in the factory so that the production may not held up for the wants of material. ముఖ్యంగా ఫ్యాక్టరీకి అవసరమైన వివిధ రకాల మెటీరియల్స్ను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. No excessive investments in materials. There should not be excessive investments in materials. Overstock must be avoided. Investment must be tied up funds that could be better used in other activities. మెటీరియల్ పై పెట్టుబడి వృధాగా ఉండకూడదు. ముడి పదార్థాలపై అత్యధికంగా పెట్టుబడి పెట్టిన సందర్భంలో నియంత్రణ కష్టమవుతుంది, అలాగే ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతుంది. అధిక పెట్టుబడి వృధా కాకుండా దాన్ని ఇతర యాక్టివిటీస్కి వినియోగించుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్, సమంజసమైన ధర. While purchasing, it is seen that it is purchased at low prices. But quality should not be sacrificed at the cost of lower price. సమంజసమైన ధరకు మెటీరియల్ కొనుగోలు చేయవలసిన అవసరం ఉంటుంది. ధర తక్కువగా ఉంది అంటే క్వాలిటీ విషయంలో రాజీ పడవలసి ఉంటుంది. కాబట్టి క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చి మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది. మినిమం వేస్టేజ్. there should be minimum possible wastage of material while they are being stored in godowns or used in factory. It should be allowed up to certain level known as normal wastage. సమర్థవంతమైన ముడి పదార్థాల నియంత్రణ ఉన్న సందర్భంలో కనిష్ట వేస్టేజ్ని ఉండే విధంగా చేయవచ్చు. ఒక స్థాయి వరకు ముడి పదార్థాలు నిల్వ చేసినట్లయితే, అనగా అవసరమైన మేరకు నిల్వ చేసినట్టయితే, ఈ కనిష్ట వేస్టేజ్ను
మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. నో రిస్క్ ఆఫ్ స్పాయిలేజ్ ఆర్ అబ్సాల్వెన్సెస్. In order to avoid spoilage or absolvences, maximum quantity of each material is determined and a proper method of issue of material is followed. లుప్తత సరుకు తరుగు అనేది నివారణ చేసే అవకాశం ఉంటుంది ముడి పదార్థాల నియంత్రణ సందర్భంలో. అదేవిధంగా ఒక మంచి పద్ధతిని ముడి పదార్థాలు జారీ చేసే పద్ధతిని అనుసరించినప్పుడు తరుగు లుప్తత అనేది ఎక్కువగా లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. Ready information about availability of material. The shopkeeper can supply the information because the keeps an up to date record of every item of stocks under a proper system of material control. ముఖ్యంగా స్టోర్ కీపర్ కావలసిన సమాచారాన్ని అనగా ఒక నిర్ణీతమైన డేట్కి సంబంధించిన సమాచారాన్ని మెటీరియల్ నియంత్రణ సరైన పద్ధతి అనుసరించినట్టయితే స్టోర్ కీపర్ ముడి పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని సిద్ధంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మెటీరియల్, ముడి పదార్థం దుర్వినియోగం కావటం. మెటీరియల్ కెన్ ఈజీలీ be misappropriated by employees. Therefore, this requires an internal check on materials, which is a part of material control. మెటీరియల్ నియంత్రణలో ఒక భాగం ముడి పదార్థాలు సంస్థలను ఉద్యోగస్తులే దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమర్థవంతమైన ముడి పదార్థాల నియంత్రణ అనగా ఇంటర్నల్ చెక్ ప్రవేశపెట్టడం వల్ల ఈ దుర్వినియోగం అయ్యే మెటీరియల్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ అబౌట్ ఆఫ్ పేమెంట్ టు సప్లయర్స్. సప్లయర్స్కు ముఖ్యంగా పేమెంట్ అనేవి పొందే హక్కును కలిగి ఉంటారు. ఇన్వాయిసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ సప్లయర్స్ షుడ్ బి అప్రూవ్డ్ బై పేమెంట్ ఓన్లీ ఇఫ్ ఐటమ్స్ ఆఫ్ మెటీరియల్ ఆర్డర్డ్ have been received and properly checked to avoid excess payment to suppliers. సప్లయర్స్ నుంచి ఇన్వాయిస్ పొందగానే మెటీరియల్ ఆర్డర్
తీసుకుని ఆ ఆర్డర్ ప్రకారం వచ్చిన వాటిని మనం చెక్ చేసి అధిక మొత్తాన్ని పేమెంట్ చేసే సందర్భం లేకుండా చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆఫ్ మెటీరియల్ కంట్రోల్, ముడి పదార్థాల నియంత్రణ ఆవశ్యకత. There should be proper coordination and cooperation among departments involved in purchasing, receiving, inspection, storage, sales, production and accounting. ముఖ్యంగా ఫ్యాక్టరీలో వివిధ విభాగాల మధ్య సమర్థవంతమైన సహాయక సహకారాలు తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా కొనుగోలు, సరుకును పొందటం, ఇన్స్పెక్షన్, వాటి నిల్వ చేయటం, అమ్మకం, ఉత్పత్తి మరియు అకౌంటింగ్ డిపార్ట్స్ మధ్య తప్పనిసరిగా సహాయ సహకారాలు ఉండవలసి ఉంటుంది. పర్చేజెస్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి సెంట్రలైజ్డ్. కొనుగోలు అనగా ముడి పదార్థాల కొనుగోలు ఎప్పుడు కూడా కేంద్రీకరించవలసి ఉంటుంది. దెర్ మస్ట్ బి ప్రాపర్ షెడ్యూలింగ్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ కూడా ఒక క్రమపద్ధతమైన షెడ్యూల్ ఉండవలసి ఉంటుంది. ఏ గుడ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ షుడ్ బి ఫాలోడ్. ముడి పదార్థాల వర్గీకరణ పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. దేర్ షుడ్ బి ప్రాపర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ when they are received. వచ్చిన ముడి పదార్థాలను తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది. పర్చేజ్ కంట్రోల్. పర్చేస్ ఆర్ మేడ్ బై పర్చేస్ డిపార్ట్మెంట్. కొనుగోలు అనేవి ముఖ్యంగా కొనుగోలు డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. పర్చేస్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్. కొనుగోలు విభాగం ముఖ్యంగా వాటి యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది. మెటీరియల్స్, సప్లైస్, సర్వీసెస్, మిషన్స్ at most favorable terms, constant with maintaining the desired standard of quality. If size of business concerns permits, it should have separate purchase department and responsibility of purchasing of all types of materials should be entrusted టు దిస్ డిపార్ట్మెంట్. కొనుగోలుకు ప్రత్యేకమైన ఒక విభాగాన్ని నిర్వహిస్తుంది. ముడి పదార్థాలు, సప్లై, సర్వీసెస్ అండ్ ఆల్సో మిషన్స్. ఒక నాణ్యత గల ప్రమాణంలో ఈ కొనుగోలు అనేవి చేపట్టడం జరుగుతుంది. కొనుగోలు విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ తప్పనిసరిగా ముడి పదార్థాలకు సంబంధించి, అన్ని రకాల ముడి పదార్థాలకు సంబంధించి ఈ యొక్క కొనుగోలు విభాగం బాధ్యతలు అనగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రలైజ్డ్ పర్చేసింగ్. It means that all purchases should be made through one route, through one department,
అన్ని రకాల కొనుగోలు కూడా కొనుగోలు విభా కొనుగోలు విభాగం ద్వారానే చేయవలసి ఉంటుంది. అంటే కేంద్రీకరించవలసి ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పర్చేసింగ్. అన్ని రకాల ముడి పదార్థాలు కొనుగోలు విభాగం కేంద్రీకరించినప్పుడు వాటి యొక్క ఉపయోగాలు. When materials are purchased, more discounts can be get because quantity purchased will be more. సెంట్రలైజేషన్ చేసినప్పుడు తప్పనిసరిగా అధిక స్థాయిలో కొనుగోలు చేయటం వలన ఎక్కువ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. స్పెషలైజ్డ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కెన్ బి యూటిలైజ్డ్. నైపుణ్యం గల మరియు తెలివితేటల్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బెటర్ కంట్రోల్ ఆన్ పర్చేసింగ్ ఈజ్ పాసిబుల్. మంచి నియంత్రణ ఉన్న సందర్భంలో కొనుగోలు చేయటం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇట్ హెల్ప్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ యూనిఫామ్ పర్చేసింగ్ పాలసీస్, ప్రాక్టీస్ అండ్ పర్చేజెస్. ముఖ్యంగా నిరంతరం కొనుగోలు చేయటం వల్ల వాళ్ళలో నైపుణ్యం పెరుగుతుంది, ఒక పాలసీకి అలవాటు పడతారు, అలాగే ప్రాక్టీస్ తద్వారా పర్చేస్ అనేవి ఉంటాయి. టు అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్. ఉత్పత్తి ప్రమాణాలని అనుగుణంగా మంచి ముడి పదార్థాలు పొందే అవకాశం ఉంటుంది. అనగా ఎటువంటి డూప్లికేట్ ఐటమ్స్ని అవాయిడ్ చేసే అవకాశం మనకి ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పర్చేసింగ్. కొనుగోలు కేంద్రీకరణ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఇట్ కాజెస్ డిలే. ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని కొనుగోలు కూడా ఒక్కరే చేపడుతున్నప్పుడు తప్పనిసరిగా డిలే అవుతుంది. ఇన్ ఎ సెంట్రలైజ్డ్ పర్చేసింగ్, బ్రాంచెస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ cannot take advantage of localized purchasing. కొనుగోలు కేంద్రీకరణలో బ్రాంచ్లు అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. కాబట్టి లోకల్గా పర్చేజ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దేర్ కెన్ బి ఛాన్సెస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద బ్రాంచ్ which require the material and purchasing department, with the result that wrong purchase of material can be made. బ్రాంచెస్ వివిధ ప్రాంతాల్లో ఉన్న సందర్భంలో అవసరమైన ముడి పదార్థాలు కొనుగోలు విభాగం చేసినప్పుడు తప్పుగా అర్థం చేసుకుని, అంటే బ్రాంచెస్ వేరే వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు కొనుగోలు విభాగం తప్పుగా అర్థం చేసుకుని మెటీరియల్స్ కొనుగోలు చేసే అవసరం ఏర్పడుతుంది.
It will lead to high initial cost because a separate purchasing department, with the result that wrong purchase of material is to set up. అన్ని రకాల ముడి పదార్థాలు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్న సందర్భంలో ప్రారంభంలో ఎక్కువ వ్యయం అయ్యే అవకాశం కూడా మనకి ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ పర్చేస్ డిపార్ట్మెంట్. వాట్ టు పర్చేస్, when to purchase, where to purchase, how much to purchase, yet what price to purchase. కొనుగోలు విభాగం యొక్క విధులు ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, అట్లాగే కొనుగోలు ధర ఏ విధంగా ఉంది.